మన ఒక ప్రాక్టీస్ లెవెల్. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఒకే పనిని 10 సార్లు చేస్తుంటే దాని మీద కమాండ్ వచ్చేస్తారు చదివే దాంట్లో. ఒకే పనిని 10 సార్లు, ఒక క్వశ్చన్ ఉంది అనుకోండి 10 సార్లు చదవండి, గుర్తుండిపోతుంది అంతే. సింపుల్ ప్రాక్టీస్. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఐన్స్టీన్ తెలుసు కదా, ఐన్స్టీన్ వచ్చేసి పెద్ద ఎక్స్పర్ట్ అతను. ఐన్స్టీన్ ఒక రోజు సైంటిస్ట్ ని కలుస్తారు. సైంటిస్ట్ అతని దగ్గర వస్తారు ఐన్స్టీన్ దగ్గరికి. అప్పుడు ఐన్స్టీన్ ని అడుగుతారు, సార్ మీరు చనిపోయిన తర్వాత మీ బ్రెయిన్ ని మాకు ఇవ్వండి అంటారు. మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాం, మీ బ్రెయిన్ మిగతా వాళ్ళ బ్రెయిన్ తో కంపేర్ చేసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే మీరు ఎక్స్పర్ట్ కదా అని. సరే అని చెప్పేసి ఐన్స్టీన్ ఒప్పుకుంటాడు, కానీ ఒక కండిషన్ తో. ఏం కండిషన్ మీకు తెలుసా? వెరీ గుడ్. ఒక లెటర్ రాస్తారు. ఒక లెటర్ రాసి సైంటిస్టులకి ఇచ్చేస్తారు. సైంటిస్టులకి ఇచ్చిన తర్వాత సరే అని చెప్పేసి చెప్తాడు, ఈ లెటర్ ని మీరు ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి అని చెప్తాడు. సరే అని చెప్పేసి సైంటిస్టులు ఒప్పుకుంటారు ఆ కండిషన్ కి. తర్వాత కొన్నేళ్ల తర్వాత సైంటిస్ట్ చనిపోయిన తర్వాత అతని బ్రెయిన్ ని తీసుకుంటారు సైంటిస్టులను తీసుకొని రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు. ఇతని బ్రెయిన్ ఒక నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ తో కంపేర్ చేసుకుంటే ఏం డిఫరెన్స్ ఉందంటే ఏం డిఫరెన్స్ లేదు. వెయిట్ కాదు, ఏం డిఫరెన్స్ లేదు చెప్పాలంటే. అంత నార్మల్ గా ఉంది. నార్మల్ పీపుల్ బ్రెయిన్ ఎంత ఉంటుందో ఐన్స్టీన్ బ్రెయిన్ కూడా అంతే ఉంటుంది. సేమ్ అదే విధంగా రీసెర్చ్ తెలుస్తుంది. అరే అప్పుడు ఆలోచించి సైంటిస్ట్ అసలు డిఫరెన్స్ చూస్తే ఏం లేదు, అసలు అట్లెట్లా పాసిబుల్, అతను ఎక్స్పర్ట్ కదా అనుకుంటారు, చాలా అపరమేధవి కదా అనుకుంటారు. అప్పుడు ఐన్స్టీన్ ఇచ్చిన లెటర్ అనేది అతను గుర్తుకొస్తుంది ఆ సైంటిస్ట్ కి. ఆ లెటర్ ఉంది కదా, నేను చూస్తాను ఏం రాసినారు ఐన్స్టీన్ అని చెప్పేసి చూస్తే ఆ లెటర్ ఓపెన్ చేస్తే అతను దాంట్లో ఏం చదువుతా అంటే, నా బ్రెయిన్ నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ ఒకటే, నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేసినాను ఆ సబ్జెక్ట్ మీద, ఎక్కువగా ప్రతిసారి నేర్చుకుంటూ దాని మీద గ్రిప్ తెచ్చుకున్నాను, ఆ విధంగా ఎక్స్పర్ట్ అయినాను, అంతే డిఫరెన్స్. మిగతా వాళ్ళు చేస్తే అదే విధంగా మీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి అదే టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ ప్రతి ఒక్కరు కరెక్ట్ గా వాళ్ళు ప్రాక్టీస్ చేయగలిగితే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, చాలా బాగుంటారు, కావాల్సిన రిజల్ట్ వస్తుంది. అలా ఎక్స్పర్ట్స్ ఉంటారు, మీకు తెలిసిన ఎక్స్పర్ట్స్, మీకు తెలిసిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటే అప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఓకే, 6 హ్యాబిట్స్. ఈ 6 హ్యాబిట్స్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, రైట్.